జాతీయ మహిళా కమిషనర్, నటి ఖుష్బూ గారైతే తమిళనాడు బీజేపీ పైన కొంచెం సీరియస్ అయ్యారు. అలాగే మీడియా సంస్థ పైన కూడా ఆమె సీరియస్ అయ్యారు. ఒక మీడియా సంస్థ తనని ఫోన్లో సంప్రదించడంతో ఆ మీడియా సంస్థ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. అందులో ఒక ప్రశ్న, తమిళనాడులో బీజేపీ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్నది వాస్తవమా కాదా అని అడిగితే, అది వాస్తవమే, నన్నైతే ఇక్కడ బీజేపీ నాయకత్వం పట్టించుకోవడం లేదు, ఏ కార్యక్రమం జరిగినా నాకు ముందుగా చెప్పడం లేదు, చెప్పినా కూడా అప్పటికప్పుడు చెబుతున్నారు, దాంతో నేను ఆ కార్యక్రమంకి వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళినా కూడా తగిన గుర్తింపు అయితే ఇవ్వడం లేదు అని అయితే ఆమె అయితే వాపోయారు. అలాగే బీజేపీ పైన విమర్శలు కూడా చేశారు. ఇది వాస్తవమే, తమిళనాడులో నన్ను పట్టించుకోవడం లేదని చెప్పారు. అయితే ఇది ఫోన్లో మాట్లాడినటువంటి మాటల్ని ఆ సదరు మీడియా సంస్థ రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టింది. అయితే తన అనుమతి లేకుండా ఎందుకు సోషల్ మీడియాలో పెట్టారంటూ ఆమె అయితే ఆ మీడియా సంస్థపై గట్టిగానే సీరియస్ అయ్యారు. అయితే ఆమె అనుమతితోనే పెట్టామని ఆ మీడియా సంస్థ చెప్పడం జరుగుతుంది. ఇంత దిగజారుడుతనానికి మీరు దిగజారిపోతారని నేను అనుకోవడం లేదని అది మీడియా సంస్థ పైన ఆమె విమర్శలు చేస్తూనే బీజేపీపై కూడా విరుచుకుపడ్డారు. నిజం చెప్పాలంటే బీజేపీ ఎక్కడ కూడా నన్ను పట్టించుకోవడం లేదు, నన్నే కాదు నాలాంటి మహిళల్ని, నాలాంటి నాయకుల్ని ఇక్కడ పట్టించుకోవడం లేదు అని చెప్పడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే బీజేపీ సౌత్ ఇండియాపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్నది వాస్తవం. ఇక్కడ నాయకత్వం కూడా మిగతా క్యాడర్ని పట్టించుకోవడం లేదు. తెలంగాణలో ఎంతో కొంత క్యాడర్ ఉంది, కానీ ఇక్కడ నాయకులకైతే సరైనటువంటి గుర్తింపు లేకపోతే మరికి వాళ్ళకి రావాల్సినటువంటి ఇంకేదైనా రాకో తెలియదు, కానీ మొత్తానికి ఇక్కడ క్యాడర్ని అయితే బీజేపీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా క్యాడర్ లేదు. ఇప్పుడే కొద్దో గొప్ప కొంత క్యాడర్ వస్తుంది. బీజేపీకి అభిమానులు ఉన్నారు, కానీ ఆ అభిమానుల్ని క్యాడర్గా మార్చుకోవడంలో బీజేపీ అయితే విఫలమవుతుంది. ఇక తమిళనాడులో అయితే ఓట్ల శాతమే తప్ప ఒక్క సీటు కూడా గెలవలేకపోతుంది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ తప్ప మరో పార్టీ లేదు. అయినా సరే అక్కడ కూడా గత 5-10 సంవత్సరాల నుంచి నాయకత్వ లోపం అయితే ఉంది. కేరళలో కూడా పూర్తిగా పట్టించుకోవడం లేదు. నిజానికి సౌత్ ఇండియాలో బీజేపీకి మంచి అభిమానం అయితే ఉంది, కానీ ఆ అభిమానాన్ని క్యాడర్గా చేయలేకపోతుంది బీజేపీ.